జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసం పంచపర్వాలతో పాటు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయపూర్వమే సుదూర ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా క్షేత్రానికి తరలివచ్చారు. కార్తీక మాసంలో నది స్నానం, దీపదానంతో సకల సౌభాగ్యాలు కలుగుతాయన్న నానుడితో మొదట భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదిలారు. అనంతరం ప్రధాన దేవాలయమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి చేరుకొని కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారి సన్నిధికి భారీ క్యూలైన్ల ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక మాసమే పవిత్రమైన మాసం. అందులో ఈరోజు విశేషంగా పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే కార్తీక దామోదరుని అంటే ఉసిరిక చెట్టు దగ్గర దీపం వెలిగించి ఆ ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వారికి మహావిష్ణు అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెప్పబడ్డది. విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి ఈ పంచపర్వాలు అంటారు. ఇప్పుడు ఈ పంచపర్వాలలో దీపదానం అనేది చాలా విశిష్టం కలిగి ఉన్నది, చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. ఎవరైతే దీపదానం చేస్తారో భక్త్యా దీప ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమా నరకాత్ ఘోర దివ్య జ్యోతి నమోస్తుదే. ఆ దీపదానం చేయడం వలన సర్వ పాపాలు తొలగి పుణ్యాలు కలుగుతాయని చెప్పబడ్డది. కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా విష్ణువుకు సంబంధించింది, అటు శివునికి సంబంధించిన మాసం ఈ కార్తీక మాసం. ఎవరైతే శివుణ్ణి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారో వారికి సర్వబాధ దొరుకుతాయి. ముఖ్యంగా ధర్మపురిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు కలిగిన ఏకైక ప్రదేశం ఏదంటే ధర్మపురి. ఆ ధర్మపురిలో బ్రహ్మను దర్శించుకోవచ్చు, అదేవిధంగా నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. మహావిష్ణువు నరసింహ రూపంలో ఇక్కడ విష్ణు దేవాలయంలో నరసింహస్వామి ఉన్నాడు. అదేవిధంగా రాముడు స్థాపించిన సైకతలింగం రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. త్రిమూర్తులు కలిగిన ప్రదేశం ధర్మపురి. కనుక స్వామిని దర్శించండి. ఆ కార్తీక మాసంలో విశేషంగా ఫలితాన్ని పొందండి. ఓం స్వస్తి.